గ్రహాలు వచ్చేసి నంబర్ 8 అనేసరికి సాటర్న్ శని గ్రహం అంటారు. దానికి స్టోన్ వచ్చేసి బ్లూ సఫైర్ నీలం అంటారు. ఎంతో మంది నీలం అనేది చాలా భయం పడతారు. నీలము డేంజరస్, మాకంతా కలిసి వస్తుందా లేదా చాలా బాధపడతారు. కానీ ఇదే బ్లూ సఫైర్ అమితాబ్ బచ్చన్ కి కింద సైజ్ పైకి వచ్చాడు. సో ఆ విధంగా ఎవరైనా ఒక మంచి ప్రాస్పెరిటీ కోసం ఇట్స్ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు బ్లూ సఫైర్ లో కూడాను శ్రీలంకన్ సఫైర్ చాలా బాగుంటుంది, మీరు చూసే ఉంటారు. స్కై బ్లూ ఉంటుంది. స్కై బ్లూ అనేసరికి ఒక కామ్నెస్ కోసం సింబల్ ఆఫ్ కామ్నెస్ అంటారు, సింబల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు, సింబల్ ఆఫ్ లైక్ ఒక సీలా కనపడుతుంది. కానీ శ్రీలంకది లైట్ బ్లూ ఇస్ ద వెరీ పవర్ఫుల్ స్టోన్, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనిషి పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. అవును, ఇది వచ్చేసి ఫైనాన్షియల్ గ్రోత్ కోసము, డెవలప్మెంట్ కోసము, ప్రమోషన్ కోసము, ప్రాస్పెరిటీ కోసము, ఒక ఉన్నత స్థానం కోసము. సాటర్న్ ఇస్ లైక్ మాస్టర్ అంటారు. కష్టాలు ఇచ్చినా కూడాను దాని తగ్గట్టుగా ఫలితాలు ఇస్తాడు. శని అనేసరికి ఈజీ గ్రహాల్లో కూడా సన్ ఆఫ్ సన్ అంటారు. సూర్యగ్రహానికి ఇది పుత్ర అంటే సన్ను. ఆయన పెళ్లి చేసిన తర్వాత ఆయన బ్లాక్ అప్ పుడతాడు. బ్లాక్ అప్ పుడితే నువ్వు నా కొడుకు కాదురా అని చెప్పి ఈయన సన్ చెప్తే ఆ టైంలో ఈయన కోపం వచ్చేసి ఒక బ్లాక్ ఉంటాడు. ఈయన ఎవరు? సాటర్న్, శని. సో కానీ శని వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటది కాబట్టి చాలా బాగా పనులు వస్తాయి, లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలుగుతాం.